హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 46. ఆ పెద్ద సైజులో ఉన్న ఆ జెయింట్ వీల్‌ని చూస్తుంటే సీతకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇప్పుడెలా ఎక్కాలి అందులో అని అనుకుంటూ భయంతో చేతులు నలుపుకుంటూ కూర్చుంది సీత. మిగతా అందరూ అయితే తెగ ఎక్సైట్ అవుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కాలా అని. రామ్ మాత్రం సీతని ఇప్పుడు ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఆర్య టికెట్స్ తేగానే అందరూ లైన్‌లో నిలబడ్డారు. మెల్లిగా ఒక్కొక్కరిని ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు సీత టర్న్ అన్నమాట. సీత భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్ళి అందులో కూర్చుంది. తన పక్కనే రామ్ వచ్చి కూర్చున్నాడు. కానీ సీతకి అవేమీ కూడా తట్టడం లేదు. కేవలం తనకి భయం మాత్రమే కొట్టుమిట్టాడుతూ ఉంది. అసలేం చేయాలో తెలియక భయంగానే తన పక్కన ఉన్న రాడ్‌ని గట్టిగా పట్టుకుని ఉంది సీత కళ్ళు మూసుకుని. మెల్లిగా కొంచెం పైకి వెళ్తుంటే సీతకి తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి భయంతో. ఊపిరి బిగబెట్టుకుని గట్టిగా పట్టుకుని ఉంది సీత భయంగా. రామ్ మాత్రం హాయిగా నవ్వుతూ సీతని చూడటంలో పడిపోయాడు. ఎంత క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుందో. సీతని అప్పుడే కొరుక్కు తినాలి అన్న థాట్ వస్తున్నా సరే కష్టంగా అణుచుకుంటూ అలానే సీతని చూస్తూ ఉన్నాడు. ఆ జెయింట్ వీల్ ఆన్ చేయడంతోనే మెల్లగా అది పైకి వెళ్తూ ఉంటే సీతకి గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా భయంతో తన బాడీ మొత్తం ఒక్కసారిగా వణికిపోతూ ఉంటే ఇంకొక్కసారిగా రామ్‌ని గట్టిగా హత్తుకుంది భయంతో. అప్పటి వరకు రామ్ సీతని చూడటంలో బిజీగా ఉన్నాడు. కానీ సడన్‌గా సీత అలా పట్టుకోగానే తన గుండె ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుందో అర్థమవుతూ ఉంటే సీతని మెల్లిగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని సీత అని మెల్లిగా పిలిచాడు ప్రేమగా రామ్. ఆ పిలుపుకి అప్పటి వరకు భయంతో ఉన్న సీత మెల్లిగా కళ్ళుని తెరిచి రామ్‌ని చూడగానే ఎందుకే అంత భయం? నేనున్నానుగా నీతోనే. నన్ను గట్టిగా పట్టుకో. నీకేం కాకుండా నేను చూసుకుంటాను అని సీతని గట్టిగా హత్తుకుని తన గుండెల్లో దాచుకున్నాడు రామ్. హాయిగా రామ్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుని రామ్‌ని గట్టిగా పట్టుకుంది సీత. రామ్ ఇక దొరికిందే ఛాన్స్ అని సీతని గట్టిగా హత్తుకున్నాడు. అలా కొంచెం సేపటికి జెయింట్ వీల్ ఫాస్ట్‌గా తిరగడంతో సీతకి భయం ఎక్కువై రామ్‌ని గట్టిగా కరుచుకుపోయింది. రామ్ మాత్రం లోలోపల తెగ సంతోషపడిపోతున్నాడు. ఇంక ఆర్య, సూర్య, శృతి ఒక దాంట్లో ఉంటే ఇంకొక దాంట్లో సత్య, రాధి ఉన్నారు. అలా వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్‌లో మునిగిపోతున్నారు. ఇక్కడ రామ్ అండ్ సీత కూడా. అలా ఒక 10 నిమిషాలకు అది ఆగగానే సీత రామ్‌ని వదిలి ఫాస్ట్‌గా కిందకి దిగింది రామ్‌ని చూడకుండా. ఇంకా సీత వెనకాలే రామ్ కూడా వెంటే వస్తూ ఉంటే కోపంగా రామ్‌కి దొరకకుండా ఫాస్ట్‌గా నడుస్తూ వెళ్తుంది సీత. ఆగవే అని తన చేతిని పట్టుకుని ఆపేసరికి కోపంగా రామ్‌ని చూస్తూ మొఖం పక్కకి తిప్పుకుంది సీత. ఇప్పటిదాకా అడ్డుకుని కూర్చుని ఇప్పుడేమో పారిపోతున్నావు? నువ్వు తక్కువ దానివి కాదే అని చిన్నగా గొణికాడు. చురుగ్గా చూసింది రామ్‌ని సీత. నువ్వెలా చూసినా అదేలే కానీ ఆగు, వాళ్ళు కూడా వస్తున్నారు కదా! అందరూ రాగానే మెల్లిగా వెళ్దాం. అలా అందరూ వచ్చాక ఇంటి బాట పట్టారు. ఈవినింగే తినడంతో ఎవరికీ కూడా ఆకలి వేయదు. కానీ ఆ తిరణాల్లో ఉన్న స్వీట్స్, హాట్స్, ఐటమ్స్ అన్నీ కడుపులో వేసి ఇంటి దారి పట్టారు. అలా మెల్లిగా నడుస్తూ ఉంటే చీకట్లో రామ్ మాత్రం సైలెంట్‌గా ఉండకుండా సీతని గిల్లడం మొదలుపెట్టాడు. తనతో కోపంగా చూపించుకోవటం ఎంతో బాగా నచ్చింది రామ్‌కి. అలా అందరూ ఇంటి దారి పట్టగా గంట తర్వాత ఇంటికి చేరుకోగా అప్పటికి ఇంట్లో అందరూ కూడా ఉదయం నుంచి బాగా అలసిపోవటంతో అలానే రూమ్స్‌లోకి వెళ్ళి నిద్రపోయారు అందరూ. టైం చూస్తే 8 అవుతుంది. ఊరంతా కూడా అప్పటికే నిద్రపోవడంతో చాలా సైలెంట్‌గా ఎంతో ప్రశాంతంగా ఉంది ఇంట్లో వెళ్ళగా. అప్పటికే ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోగా సీత కూడా సత్య రూమ్‌కి వెళ్తూ ఉంటే ఏయ్! నువ్వెక్కడికే? మన రూమ్‌కి పద అని సీత చేతిని లాగడంతో కోపంగా ఆ చేతిని విడిపించుకుంటూ ఏం అవసరం లేదు. మన రూమ్ అనేది ఏమీ లేదు. మీ రూమే ఉందేమో మీరు వెళ్ళండి. నేను రాను. నాకు సత్య రూమ్‌లో పడుకోవాలని ఉంది అని సీత కోపంగా రామ్‌తో చెప్పి రామ్ చేతిని విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటే అప్పటికే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళటంతో సీతను ఒక్కసారిగా తన వైపుకు అదుముకుంటూ ఒక్కసారిగా ఎత్తుకున్నాడు రామ్.
సీత కంగారుగా చుట్టూ చూస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? వదలండి అని రామ్‌ని నెట్టడం కూడా స్టార్ట్ చేస్తుంటే, ఇప్పుడు నువ్వు సైలెంట్‌గా లేవనుకో ఇక్కడే నిన్ను ముద్దు పెట్టుకుంటా. నాకేం నో ప్రాబ్లం అని దగ్గరకు వస్తూ ఉంటే రామ్ సీత షాకింగ్‌గా తన నోటికి చేతులు అడ్డు పెట్టుకుని కళ్ళు ఇంత పెద్దవిగా చేసి చూస్తుంది రామ్ బిహేవియర్‌కి. అలా సైలెంట్‌గా ఉండాలి. లేదంటే అంతే ఇంకా అని సీతని చూస్తూ ఉంటే మెట్లెక్కి తన రూమ్ వైపు సీతని తీసుకుని వెళ్తాడు రామ్. ఇంకిక్కడ రూమ్‌లోకి వచ్చిన ఆర్య బాగా అలసిపోవటంతో మంచిగా పడుకోవాలి అని తన డ్రెస్‌ని మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని హెయిర్‌ని సెట్ చేసుకుంటూ ఉండగా డోర్ చిన్నగా తీసుకుని లోపలికి వచ్చింది రాధి. డోర్ రావటంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఆర్య. రాధి రావటంతో కళ్ళు చిన్నవి చేసి ఏంటే ఈ టైంలో వచ్చావు? ఏంటి మ్యాటర్? అని అంటాడు ఆర్య. తన ఫోన్‌కి ఛార్జింగ్ పెడుతూ చిన్నగా లోపలికి వచ్చి ఇంకా తను ఫ్రెష్ అవ్వలేదన్నమాట. మార్నింగ్ ఉన్న హాఫ్ శారీలోనే ముద్దుగా బుట్టబొమ్మలా ఉంది రాధి. తలదించి చేతిలో చున్నీని నలిపేస్తూ బావా అని పిలిచింది ఎంతో ప్రేమగా. తన వాయిస్‌లో చేంజ్‌ని ఇట్టే పట్టేసిన ఆర్య కొంచెం డౌట్‌గా తనని చూస్తూ ఏంటి రాధిక మేడం ఏమైనా కావాలా? లేక నాతో ఏమైనా పనుందా? అని అల్లరిగా అడుగుతాడు ఆర్య. అది అది కాదు బావా నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది తలను కిందకి దించేసి వస్తున్న సిగ్గును ఆపుకుంటూ. అమ్మో అంత సీక్రెటా ఏంటి? ఇప్పటి వరకు బయటే ఉన్నాం కదే అప్పుడు చెప్పొచ్చుగా అంటాడు బెడ్ మీద కూర్చుంటూ. అయినా నీ ఫేస్కి ఆ సిగ్గేం సూట్ అవ్వలేదులే గాని అసలు మ్యాటర్ ఏంటో చెప్పు నాకు నిద్ర వస్తుందని అంటాడు కొంచెం ఇరిటేటింగ్గా. ఆర్య చికాకుని చూసి ఇప్పుడు కాదులే బావా రేపు నన్ను బయటకు తీసుకువెళ్ళు అప్పుడు చెప్తాను బావా అని ఒక మాట చెప్పి ఆర్య ఆన్సర్ కూడా వినకుండా అక్కడి నుంచి తన రూమ్కి జంప్ అయ్యింది రాధి. అయినా ఏమైంది దీనికి ఎలా చేస్తుంది? అయినా నేనెందుకు తీసుకువెళ్ళాలి రేపు బయటకు? ఇంకా దీన్ని తీసుకువెళ్ళాలి అంటే ఇంక నా పని అవుట్ అంతే. అయినా నాకు వేరే పనులు చాలా ఉన్నాయి. అది చెప్దామంటే ఇలా పారిపోయిందేంటి? అని ఆర్య మనసులో అనుకుంటూ ఆ! అయినా రేపు చెప్తానులే ఎక్కడికి పోతుంది అని అనుకుని ఫోన్ని చేతిలోకి తీసుకుని డోర్‌ని క్లోజ్ చేసి తన ఫోన్‌లో వాల్ పేపర్‌గా ఉన్న ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆర్య. ఎంత క్యూట్‌గా ఉన్నావో తెలుసా? నిన్నసలు వదులుకోవాలి అనుకోవడం లేదు. తొందరగా మన ఇంట్లో వాళ్ళకి చెప్పి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టేస్తా. అసలు నా ప్రేమ విషయం నీకు చెప్తా. ఆ తర్వాతే అన్నీ అని అనుకుంటూ ఫోటోని చూస్తూ ఆ ఫోటోతో ముచ్చట్లు చెప్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు ఆర్య. ఎవరు ఆ అమ్మాయి? ఆర్య ఎవరిని ప్రేమిస్తున్నాడో గెస్ చేస్తే కామెంట్ చేయండి. సత్య రూమ్‌లో కూర్చొని ఇంకా ఫ్రెష్ అవ్వకుండా తన ఆలోచనలతో తను మునిగిపోయింది. సూర్య ఎప్పుడూ కూడా ఎంతో అల్లరిగా, ఎప్పుడూ కూడా తన వెనకే తిరుగుతూ ఉండేవాడు. కానీ ఇలా సడెన్‌గా ఫస్ట్ టైం ఇలా కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండటం. కానీ సూర్య అలా మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుంటే చాలా బాధగా ఉంది సత్యకి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనది. ఎంతగానో ఇష్టపడింది సూర్యని. తన ప్రాణం సూర్య అంటే. కానీ రాజేశ్వరి గారు అదే సూర్య మదర్. సూర్య సత్యాన్ని ఇష్టపడుతున్నాడని తెలిసేసరికి కొడుక్కు చెప్పలేక ఒకరోజు సత్య దగ్గరకు వచ్చి సత్యాన్ని ఇంటి వెనక్కి తీసుకుని వెళ్ళి చూడు నా కొడుకు నేను ఇష్టపడుతున్నాడన్న సంగతి నాకు తెలుసు నీకు తెలుసు. ఒకవేళ వాడు నీకు ప్రేమిస్తున్నాను అని చెప్తే నువ్వు ఒప్పుకోవద్దు అని చెప్పింది. మరి ఎందుకో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.